ఓకే, సిరిపురం అంటే మన మధురాకి వస్తుందా? ముందే వచ్చాయి పిల్లలు ఉన్నారు. అయితే ఆ మెనూ చాట్ ఒకటి పెట్టండి. ఇక్కడ ఏమేమి పెడుతున్నారండి? రాగి జావా ఏంటి? ఇది ఏ రోజు సిలబస్ ఆ రోజే చదువుకోవాలి. పైగా ఇప్పుడు మీకు ఆన్లైన్లో ఇస్తున్నాము హోంవర్క్ అంటున్నారు. మరి ఆ ఫోన్ హోంవర్క్ అయిపోయిన వెంటనే పక్కన పెడుతున్నారా? లేకపోతే లెసన్స్ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. సినిమాలు చూస్తారు, పాటలు చూస్తారు, అవునా కదా? కొరియన్ డ్రామాలు చూస్తున్నారు పిల్లలు ఈ మధ్య. ఇవన్నీ మానేసి హోంవర్క్ వరకే ఉపయోగించుకుంటే కనుక మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే, చదివిన వాళ్ళందరికీ క్లాసులో 10 మంది ఉన్నారనుకో, 10 మందికి ఫస్ట్ ర్యాంక్ రాదు. ఏదైనా చెప్పినా కూడా, గద్దించినా కూడా. కనుక మీరు అందరూ కూడా టీచర్స్ చెప్పేది వినాలి, మంచిగా చదువుకోవాలి. భవిష్యత్తులో మంచి పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే ఏంటి? గురువు అంటేనే దేవుడు, శివుడు, విష్ణువు, బ్రహ్మ అందరూ కలిసినంత గౌరవం ఇచ్చారు మన పూర్వీకులు. అంటే గురువుని అంతలా మనము పూజించుకోవాలి, వాళ్ళని గౌరవం ఇవ్వాలి, వాళ్ళు చెప్పిన బాటలో నడవాలి. అప్పుడే మన అభివృద్ధి బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది. కనుక మీరు ఇదొకటి గుర్తుపెట్టుకొని ప్రతిరోజు యాబ్సెంట్ అవ్వకుండా స్కూల్కి వచ్చి మంచిగా చదువుకోవాలని నమస్కారాలు. గౌరవనీయులు సత్తుపల్లి శాసనసభ్యురాలు శ్రీమతి మట్టా రాగమయ్య మేడం గారు ఈరోజు పిఎస్ సత్తుపల్లిలో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ క్లాసును ప్రారంభించడం అనేది జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఫీజులు ఎక్కువ కడుతూ ఆర్థిక భారానికి లోనయ్యి తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో గవర్నమెంట్ పాఠశాలలోనే ప్రీ ప్రైమరీ క్లాసును ప్రారంభిస్తే ఆ పిల్లల్ని ఇక్కడికి జాయిన్ చేసి వాళ్ళు ఆర్థిక భారం నుండి బయటపడాలన్న సదుద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మేడం మరి ఈరోజు పిఎస్ సత్తుపల్లికి వచ్చి తల్లిదండ్రులకి పిల్లలకి చక్కటి సూచన చేయటం జరిగింది. మీ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలకు పంపించి అనవసరంగా ఫీజులు ఎక్కువ కట్టి ఆర్థిక భారానికి లోను కాకండి, చక్కగా గవర్నమెంట్ స్కూల్స్లో ఈ స్కూల్లో ఇంగ్లీష్ విద్యని పిల్లలకి చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మీరంతా మీ పిల్లల్ని ఎల్కేజీ, యూకేజీ, నర్సరీకి చదివే పిల్లలందరినీ ఈ స్కూల్కి పంపించి మీ పిల్లల యొక్క సర్వతోముఖ అభివృద్ధికి పాటుపడాలని మేడం చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా ఎంఈఓగా నేను తల్లిదండ్రులకు సూచించేది ఏంటంటే, మీరు మీ పిల్లల్ని అనవసరంగా ఎక్కడికో ప్రయాసాలకు వచ్చి బస్సులు ఎక్కించేసి పంపించకుండా ఈ పిఎస్ సత్తుపల్లిలో ప్రీ ప్రైమరీ క్లాస్ ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఇక్కడికి మీ పిల్లల్ని పంపించి ప్రతిరోజు కూడా మానిటరింగ్ చేస్తూ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ అభివృద్ధికి మీరు దోహదపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఎమ్మెల్యే మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.